నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ. కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 లోక్సభ స్థానాల్లో విజయం. నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ విజయం. దేశంలో ఎన్డీఏ కూటమి ఆధిక్యత. దేశంలో 300 సీట్లతో బీజేపీ అభ్యర్థుల లోక్సభకు ఎన్నికలు కావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్. నిజామాబాద్ లో బీజేపీ నేతల సంబరాలు. నా ఎన్నిక నిజామాబాద్, మోడీ కుటుంబ సభ్యుల విజయం. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో ఎంపీ అరవింద్, పాల్గొన్న ఎమ్మెల్యే సింహాల్. దేశంలో తారుమారైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. బీజేపీకి 400 సీట్లు దాటుతాయన్నప్పటికీ గగనంగా మారిన 300 సీట్లు. ప్రజా తీర్పును గౌరవిస్తా. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చివరి దశలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో గాలి దుమారంతో నేల కూలిన టెంట్లు. నిర్మానుషంగా మారిన డిక్పెల్లి సీఎంసీ ఎన్నికల కేంద్రం. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం. ఉదయం నుంచి ఎండ, మధ్యాహ్నం ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు. వాహనాల పార్కింగ్ తో నిండిపోయిన డిచ్పల్లి సీఎంసీ కళాశాల. 2000కు పైగా ద్విచక్ర వాహనాలు, కార్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడంతో పోలీసులకు ఇబ్బందులు. ప్రతి రౌండ్లోనూ ఎంపీ అరవింద్ ఆధిక్యం. రౌండుగా భారీ మెజార్టీ సాధించిన అరవింద్ ధర్మపురి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు శుభాకాంక్షల వెల్లువ. బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే తన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ రాష్ట్ర నాయకుల శుభాకాంక్షల వెల్లువ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధిక్యం. ఆయా పార్టీల శ్రేణుల్లో జోష్. ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో నిన్న పైకి ఎగబాగిన షేర్లు. నేడు బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నేల చూపు చూసిన షేర్ మార్కెట్. కేసీకి జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి గణనీయంగా పెరిగిన ఓటు బ్యాంకు. కేసీకి జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఆధిక్యత కనపరుస్తోంది. ఇన్ పార్ 400 పార్ అనే స్లోగన్స్తో బరిలో దిగిన 300 సీట్లు దాటడమే కష్టమనే తీరులో ఎదురుదీరుస్తుంది. ఉదయం 10 గంటల సమయానికి బీజేపీ సొంతంగా 230 స్థానాల్లో ముందంజలో ఉండగా కూటమి పార్టీలన్నీ కలిపి దాదాపు 295 స్థానాల్లో అత్యధికంగా కనబరుస్తుంది. గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి అదే సమయానికి 220 స్థానాల్లో ఆధిక్యం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇండియా కూటమి దాదాపు 90 స్థానాల్లో ఎక్కువ పట్టు సాధించింది. ఎన్డీఏ టీం మాత్రం గతంలో పోలిస్తే దాదాపు 50 స్థానాల్లో వెనుకబడింది. దేశంలోని అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో గత ఎన్నికల్లో 62 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి మాత్రం 40 ఫిగర్ దాటడం కష్టంగా మారింది. సమాజ్వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో బీజేపీ ప్రభావం గణనీయంగా పడిపోయింది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చెరిసగం స్థానాల్లో ముందంజలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీని సింగిల్ డిజిట్కు మాత్రం పరిమితం చేసిన టీడీపీ కూటమి ట్రెండ్స్లో దూసుకుపోతోంది. తెలంగాణలో ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 17 లోక్సభ స్థానాల్లో ఎక్కువ చోట్ల భాజపా ఆధిక్యంలో ఉంది. భాజపా తరపున పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్, ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి, గోడం నగేష్ ఆదిలాబాద్, బండి సంజయ్ కరీంనగర్, ధర్మపురి అరవింద్ నిజామాబాద్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల,
డీకే అరుణ మహబూబ్ నగర్, భరత్ ప్రసాద్ నాగర్ కర్నూల్ ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మం లోక్సభ స్థానంలో రఘురామిరెడ్డి కాంగ్రెస్ 1,48,091 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి, సురేష్ షెట్కర్ జహీరాబాద్, చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి, బలరాం నాయక్ మహబూబాబాద్, రఘువీర్ రెడ్డి నల్గొండ, కావ్య కడియం వరంగల్ కాంగ్రెస్ తరఫున ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్లో అసాదుద్దీన్ వైపీసీ ఆధిక్యంలో కనబరుస్తున్నారు. బారాసా మెదక్ స్థానంలో అత్యధికంగా ఉంది. ఆ పార్టీ తరఫున వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. ఉత్కంఠభరితంగా కొనసాగిన నిజామాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో ఎంపీగా ధర్మపురి అరవింద్ 1,25,369 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా కొనసాగిన నిజామాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపు అయితే మంగళవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని సీఎంసీ భవనంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు హాలుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అరవింద్కు స్పష్టమైన మెజార్టీ లభించడంతో ఆయన కౌంటింగ్ హాల్ నుండి వెనుతిరిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి అరవింద్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిన అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, గతంలో 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిన అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, ఇప్పటికైనా ఆయన గెలవనున్న సందర్భంగా పార్లమెంటు పరిధిలో అభివృద్ధి చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా చెరుకు రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వెంటనే చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలని ఆయన కోరారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయాల్సిన బాధ్యత కూడా అరవింద్ పైనే ఉందన్నారు. ఇతరత్ర రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించి కూడా చొరవ చూపెట్టి ఏదైనా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వం నుండి చేయగలిగేటువంటి ఒక అంశాలపై ఆయన దృష్టి కేంద్రీకరించాలని చెప్పని నేను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టవలసినటువంటి కార్యక్రమాలకు తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటా. నేను ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ కూడా నాపై బాధ్యత ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ నాకు ఈ ప్రాంత ప్రజానీకం ఏదైతుందో నేను అభ్యర్థిగా పోటీ చేసే సందర్భంగా నాకు అండగా నిలబడి ఇవాళ నాకు గెలుపు కోసం ఏదైతుందో తోడ్పడ్డారు. సరే, ఆశించిన ఫలితం పొందలేకపోవటం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. దానికి వివిధ అంశాలు చోటు చేసుకుంటాయి. కానీ నాకు తోడుగా నిలిచినటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలే కానీ, అభిమానులే కానీ, నాయకత్వమే కానీ, ముఖ్యంగా నాకు అండగలిచే ప్రజానీకానికి ధన్యవాదాలు చెప్తున్నా. చివరి గెలవబోతున్నటువంటి ప్రకటింపబడబోతున్నటువంటి ఒక అభ్యర్థి ధర్మపురి అరవింద్ గారిని ఏదైతుందో నేను హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిన వైనంపై కేసీజీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో ఇక్కడి ఓటర్లు రొటీన్గా భిన్నంగా తీర్పునిస్తారు. నవంబర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు గెలుపించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 75,240 ఓట్లు 40.82% పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్కు 59,853 ఓట్లు రాగా 32.47% పోలింగ్ నమోదైంది. బీఆర్ఎస్ అభ్యర్థి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు 44,829 ఓట్లు రాగా 24.32% పోలయ్యాయి. బీజేపీకి అర్బన్లో 24.83% ఓట్ బ్యాంక్ పెరిగింది. కాంగ్రెస్కు 1.87% తగ్గిపోయింది. బీఆర్ఎస్కు 23.48% ఓటింగ్ శాతం తగ్గిపోయి 3వ స్థానంకు సరిపెట్టుకుంది. ఇప్పుడు తాజాగా నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 15 రౌండ్లు పూర్తయ్యేసరికి వచ్చిన ఫలితాలు బీజేపీ పార్టీ అభ్యర్థి అరవింద్కు 80,831 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 96,640 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 7,124 ఓట్లు రాగా 3వ స్థానంకు సరిపెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో భిన్నమైన ఫలితం కనిపించింది. మైనార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ స్వంతం చేసుకుని బీజేపీ పైన 16,000 మెజార్టీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం చూసినట్లయితే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డికి 78,378 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్కు 56,415 ఓట్లు వచ్చాయి. 3వ స్థానంకు పరిమితమయ్యాయి. బీజేపీ అభ్యర్థి కులాచారి దినేష్కు 49,723 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి భారీ ఓటు బ్యాంకు పెంచుకుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ గతం కంటే గణనీయంగా ఓటు బ్యాంకును పెంచుకొని 2వ స్థానంలో నిలిచింది.
ఇప్పుడు తాజాగా నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 15 రౌండ్లు పూర్తయ్యేసరికి 1,01,474 ఓట్లు బీజేపీ అభ్యర్థి అరవింద్కు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్కు 22,590 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 56,674 ఓట్లతో రెండవ స్థానంలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి పట్టం కట్టిన ఓటర్లు ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపారు. 46,000 మెజార్టీ ఓట్లు బీజేపీకి దక్కింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా గణనీయంగా సగానికి సగంగా పడిపోయింది. ఇక బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డికి 66,963 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి అయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్కు 63,901 ఓటు వచ్చింది. రెండవ స్థానంకు పరిమితమయ్యారు. బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డికి 33,555 ఓట్లు రావడం జరిగింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్లో 14 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అరవింద్కు 69,472 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 82,666 రాగా బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్కు 7,742 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మళ్లీ కాంగ్రెస్ పార్టీ తన పట్టు సడలించకుండా బీజేపీపై 12,600 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్నిచ్చింది. ఇక ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాల్లో గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ అభ్యర్థి పైడి రాగేష్ రెడ్డికి 72,658 ఓట్లు వచ్చాయి. 29,669 మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డికి 42,989 ఓట్లు వచ్చాయి. రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 39,395 ఓట్లు రావడంతో మూడవ స్థానంకు పరిమితమయ్యారు. ఆర్మూర్ సెగ్మెంట్లో ఇప్పుడు తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో 13 రౌండ్ల ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి అరవింద్కు 83,668 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 54,999 ఓట్లు నమోదయ్యాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డికి 8,312 ఓట్లతో మూడవ స్థానంకు పరిమితమయ్యారు. అంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 18,000 ఆధిక్యతతో బీజేపీ పార్టీ ముందంజలో ఉంది. బీజేపీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో తన ఓటు బ్యాంకును పదిలంగా కాపాడుకుంటుంది. ఇక బాల్కొండ నియోజకవర్గంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డికి 70,417 ఓట్లు వచ్చాయి. సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డికి 65,884 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మకు 30,250 ఓట్లు వచ్చాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ తన ఓటు బ్యాంకును పెంచుకున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప మెజార్టీతో గెలుపొందిన వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు తాజాగా వచ్చిన ఎంపీ ఫలితాల్లో బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్లో 14 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అరవింద్కు 85,845 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 53,673 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న బాల్కొండ ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డికి మాత్రం 19,643 ఓట్లు వేసిన జనాలు హ్యాండ్ ఇచ్చారు. బీజేపీకి మాత్రం 28,000 మెజార్టీ ఇచ్చారు. ఇక్కడ ఓటర్లు బీజేపీ పార్టీ తన పట్టును మరింత పెంచుకుందని చెప్పవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో నిన్న షేర్ మార్కెట్ విలువ పెరిగింది. నేడు బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పలు షేర్లు నేలచూపు చూశాయి. షేర్ మార్కెట్కు తాకిన ఎన్నికల ఫలితాలపై కేసీజీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం మార్కెట్ వర్గాల్లో ఉత్సాహం ఉప్పొంగింది. సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 2,507.47 పాయింట్లకు లాభంతో 76,468.78 వద్ద సరికొత్త జీవితకాలం గరిష్ట ముగింపు స్థాయికి నమోదు చేసింది. ఒక దశలో సూచి 2,777.58 పాయింట్ల వరకు ఎగబాగి 76,738.89 వద్ద ఆల్ టైమ్ ఇంట్రాడే రికార్డును నమోదు చేసుకుంది. అంటే 733 పాయింట్ల వృద్ధితో 23,264 స్థాయికి నిఫ్టీ ఎగబాగగా 14 లక్షల కోట్లు మదుపరుల సంపద పెరిగింది. 20 లక్షల కోట్లు చేరువలో ఆదాని గ్రూప్ సంపద ఉంది. ఎగ్జిట్ పోల్స్ ర్యాలీలో ఆదాని గ్రూప్ షేర్లు పుంజుకున్నాయి. ఆదాని పవర్ ఏకంగా 16% పెరిగింది. మోడీ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రస్తుత ఆర్థిక విధానాలు కొనసాగడంతో పాటు వికసిత్ భారత్ లక్ష్యాలను దోహదపడేలా
ఈ టర్మ్ మరిన్ని కీలక సంస్కరణలు చేపట్టవచ్చన్న అంచనాలతో సూబీలు అద్భుతమైన ర్యాలీలో దూసుకుపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లను సోమవారం భారీ డిమాండ్ పెరిగింది. మార్కెట్ దిగ్గజం రిలయన్స్ షేర్లు దాదాపు 6% పెరిగి 3,000 మైలురాయిని తాకింది. మంగళవారం ఉదయం పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది. తొలి రౌండులో ఎన్డీఏ కూటమికి ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 2,200 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 800 పాయింట్లకు పైగా పడిపోయింది. తర్వాత కాస్త తేరుకొని సెన్సెక్స్ 1,400 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతుంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానం కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ రౌండుకు ఆధిక్యతను కనబర్చి 1,25,000 పై చిలుకు భారీ మెజార్టీతో సాధించారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానం కౌంటింగ్లో రౌండుకి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధిక్యతను కొనసాగించారు. మొదటి రౌండులో బీజేపీకి 42,188, కాంగ్రెస్కు 30,552, బీఆర్ఎస్కు 6,992 ఓట్లు రాగా 11,636 ఓట్ల లీడ్ సాధించారు. అలాగే రెండవ రౌండ్లో బీజేపీకి 87,898 ఓట్లు రాగా కాంగ్రెస్కు 63,962, బీఆర్ఎస్కు 13,463 ఓట్లతో బీజేపీకి 23,936 ఓట్లు మెజార్టీ లభించింది. అలాగే మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి 1,29,687 ఓట్లు రాగా కాంగ్రెస్కు 1,04,000 ఓట్లు, బీఆర్ఎస్కు 20,542 ఓట్లు పోలవగా 29,683 ఓట్ల మెజార్టీతో ముందంజలో నిలిచింది. నాలుగవ రౌండ్లో బీజేపీకి 1,64,507 ఓట్లు పోలవగా కాంగ్రెస్కు 1,41,596, బీఆర్ఎస్కు 26,727 ఓట్లు పోలయ్యాయి. దీంతో బీజేపీకి 22,911 ఓట్లు లీడ్ లభించింది. ఐదవ రౌండు పూర్తయ్యేసరికి 2,01,876, కాంగ్రెస్కు 1,81,534, బీఆర్ఎస్కు 33,683 ఓట్ల మెజార్టీ లభించింది. ఆరవ రౌండ్కు పూర్తయ్యేసరికి బీజేపీ 2,47,524 ఓట్లు, కాంగ్రెస్కు 2,14,237 ఓట్లు, బీఆర్ఎస్ 41,804 ఓట్లు రాగా బీజేపీకి 33,287 లీడ్ కొనసాగింది. ఇక ఏడవ రౌండులో బీజేపీకి 2,90,797, కాంగ్రెస్ 2,44,629, బీఆర్ఎస్కు 50,661 ఓట్లు పోలవగా 46,168 లీడ్ లభించింది. ఎనిమిదవ రౌండులో బీజేపీకి 36,560, కాంగ్రెస్కు 54,145, బీఆర్ఎస్కు 3,957 ఓట్లు పోలవగా కాంగ్రెస్కు 17,585 ఓట్లు లీడ్ లభించింది. తొమ్మిదవ రౌండ్లో బీజేపీకి 42,311, కాంగ్రెస్కు 58,129, బీఆర్ఎస్కు 4,555 ఓట్లతో కాంగ్రెస్ 15,818 ఓట్లు లీడ్ కొనసాగించింది. అలాగే 10వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అరవింద్కు 10,854 ఓట్ల మెజార్టీ దక్కింది. 11వ రౌండ్లో బీజేపీకి 78,508, కాంగ్రెస్కు 43,716, బీఆర్ఎస్కు 16,299 ఓట్లు పోలవగా 34,792 ఓట్లతో బీజేపీ ముందంజలో నిలిచింది. 12వ రౌండ్కు అరవింద్కు 28,307 ఓట్ల మెజార్టీ లభించింది. 13వ రౌండులో బీజేపీకి 93,835, కాంగ్రెస్కు 50,452, బీఆర్ఎస్కు 43,383 ఓట్లతో బీజేపీ లీడ్గా కొనసాగింది. 14వ రౌండులో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 5,000 ఓట్ల మెజార్టీ సాధించారు. 15వ రౌండులో బీజేపీకి 101,249, కాంగ్రెస్కు 57,483, బీఆర్ఎస్కు 22,449 ఓట్లు పోలవగా 44,766 మెజార్టీ లభించింది. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్క నిజామాబాద్ మోదీ కుటుంబ సభ్యుల విజయమని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ హాలుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులు గెలిచారని తెలిపారు. దేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. నా గెలుపు తర్వాత పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకునే సమయం వచ్చిందన్నారు.
భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో రెండోసారి గెలిపించిన ప్రజల ఆశలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ మంచి భారీ మెజారిటీ తోటి కైవసం చేసుకోవటం, ఇది నేను ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ ఓటర్కి, ప్రత్యేకంగా మహిళా మూర్తులకి పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మహిళా మూర్తులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా రైతులు, యువత, అన్ని వర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని బలపరిచినందుకు చేతులు జోడించి పాదాభివందనాలను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నిక పూర్తిగా మోడీ పరివార్ విజయం. మోడీ కుటుంబ సభ్యులైన మా ఎమ్మెల్యేలు అయితేనేమి, మా ఎమ్మెల్యే అభ్యర్థులు, మా మండల ప్రెసిడెంట్లు, మా వివిధ మోర్చాల అధ్యక్షులు, ఆఫీస్ బేరర్సు, బూత్ స్థాయి నా కార్యకర్త సోదరులు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలుపొందడంతో ఆయన నివాసం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. లోక్సభ నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందడంతో తన నివాసం వద్ద పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. మేళ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ నాయకులు ఉత్సాహంగా గడిపారు. ఎంపీ అరవింద్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలుపొందడంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఆనందంగా ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ సమీప ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్పై ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలుపులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నాయకులు మోరెల్ శ్రీనివాసరావు కీలకంగా వ్యవహరించారు. మంగళవారం దేశవ్యాప్తంగా జరిగిన ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలిపోయింది. సురేష్ షెట్కర్ గెలుపుతో మోరెల్ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. బాన్స్వాడ పట్టణంలో కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచి టపాకాయలు పెంచారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘన విజయం సాధించారు. పసుపు రైతుల అంశాన్ని తలకెత్తుకొని గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారని రైతులను తన వైపు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు. 2019లో మొదటిసారి పోటీ చేసిన ఆయన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితపై ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానం 1952లో ఏర్పడింది. అప్పటి నుంచి 2019 వరకు 17 సార్లు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ విజయం సాధించి నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో మొదటిసారి భారతీయ జనతా పార్టీ జెండా పాతారు. 2024లో మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని తలపైకి ఎత్తుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధించాలని, మరోసారి అధికారం ఇస్తే చెరుకు రైతులకు తీపి కబురు అందిస్తారని ప్రచారం చేశారు. మంగళవారం దేశవ్యాప్తంగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దాదాపు 1,00,000 చిలుకు ఓట్లతో విజయం సాధించారు. దీంతో ఎంపీ స్థానాన్ని అరవింద్ పదిలం చేసుకున్నారు. వరుసగా రెండోసారి ఎంపీగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఆయన గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇందర్ ప్రజలు మరోసారి కమలానికి ఓటు వేసి అరవింద్కు పట్టం కట్టారు. లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ వెనుకబడింది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో హోరాహోరీ నెలకొంది. 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసింది. మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తామని పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేసింది. కానీ ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీఆర్ఎస్ ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనబరచలేకపోయింది. మెదక్ పార్లమెంటు స్థానంలోనే వెనుకబడిపోయింది. అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 8 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో లీడ్గా ఉండగా ఎంఐఎం పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని ఫిక్స్ అయిన బీఆర్ఎస్ కు మరోసారి నిరాశే ఎదురైంది. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా డిచ్పల్లి సీఎంసీ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, మీడియా ప్రతినిధుల మాత్రమే లోపలికి అనుమతించారు. సీఎంసీ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేసి ట్రాఫిక్ మళ్లించారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే వారిని క్షుణ్ణంగా పరిశీలించి
పాసులు ఉన్నవారిని పోలీసులు లోపలికి అనుమతించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ ఎప్పటికప్పుడు కౌంటింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం నుండి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. కౌంటింగ్ ఏజెంట్ల ముందు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం 12 చోట్ల, బీజేపీ 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. మొత్తం 25 స్థానాల్లో 16 చోట్ల కూటమి ఆధిక్యంలో ఉంటే వైఎస్ఆర్పీ కేవలం 4 స్థానాల్లోనే ముందంజలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో 153 స్థానాల్లో గెలిచిన 2వ స్థానానికి పరిమితమైంది. తెలుగుదేశం కూటమి ఉదయం 10 గంటల సమయానికే 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే అందులో 90 చోట్ల తెలుగుదేశం, 16 చోట్ల జనసేన, 5 చోట్ల బీజేపీ ముందంజలో ఉన్నాయి. వైఎస్ఆర్పీ మాత్రం 20 స్థానాలకే పరిమితమయ్యింది. తెలుగుదేశం పార్టీ సొంత బలంతోనే మ్యాజిక్ ఫిగర్ 88కి దాటింది. వైసీపీకి గట్టి పట్టు ఉన్న రాయలసీమలోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. కడప, మైదుకూరు, రాయచోరి, జమ్మలమడుగులోని టీడీపీ ముందంజలో ఉంది. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ తప్ప మిగతా మంత్రులందరూ వెనుకంజలో ఉన్నారు. నగరిలో మంత్రి రోజా వెనుకబడి ఉన్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంగళగిరిలో నారా లోకేష్, పూతలపట్టులో మురళీమోహన్ ముందంజలో ఉన్నారు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి లీడ్లో ఉన్నారు. మరోవైపు విజయవాడ వెస్టులో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముందంజలో ఉన్నారు. అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ ముందంజలో ఉన్నారు. హిందూపూర్లో బాలకృష్ణ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతానికి ఏపీలో ఎన్డీఏ కూటమి 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం ఉంది. నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలుపొందడం బీజేపీ కార్యకర్తలు సాలూరులో సంబరాలు నిర్వహించారు. సాలూర మండలం సాలూర గ్రామంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గెలవడంతో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాల్లో మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మన విజయంతో గెలిపించారని కోరారు. రిజల్ట్లో భాగంగా సాలూర మండలంలో పెద్ద ఎత్తున ప్రజలు అరవిందన్న వైపు నుంచొని సాలూర గ్రామంలో లీడ్ రావడం జరిగింది భారతీయ జనతా పార్టీకి. అలాగే సాలూర మండలంలో 12 గ్రామాల నుంచి మినిమం గ్రామాలన్నీ అరవిందన్నకు లీడ్ వచ్చింది. ఈరోజు అరవిందన్న గారు 1,00,000 పై ఓట్లతో గెలుపు సొంతం చేసుకున్నారు. అలాగే మన ప్రజలందరికీ ఓట్లు వేసిన అందరికీ భారతీయ జనతా పార్టీతో కలిసి దేశంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దేశవ్యాప్తంగా తారుమారయ్యాయి. దేశంలో ఎన్డీఏ కూటమి 400 మార్కు దాటుతుందని, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 330 స్థానాలకు క్రాస్ చేస్తుందని పలు జాతీయ మీడియా ఛానళ్లు సంస్థ పేర్కొంది. కానీ ఎన్డీఏ కూటమి మొత్తం కలిపి 300 సీట్లు దాటడం గగనంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాకు తగినట్లుగానే ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చెరిసగం స్థానాలను చేజిక్కించుకోగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీని తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే సింగిల్ డిజిట్కు పరిమితం చేసింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్, రాయబరేలీలో ముందంజలో ఉండగా సిట్టింగ్ స్థానంలో ఉన్న అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ వెనుకబడ్డారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ దూకుడుకు సమాజ్వాదీ పార్టీ అడ్డుకట్ట వేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలేవి ఎస్పీ ప్రభావాన్ని సరిగ్గా లెక్కించలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ సాలూర క్యాంపులో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. సాలూర మండలం సాలూర క్యాంపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటును హర్షం వ్యక్తం చేస్తూ సాలూర క్యాంపు గ్రామంలో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి నేడు మరోసారి 9వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, కనివిని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసి టీడీపీని మన విజయంతో గెలిపించారు. తెలంగాణలో కూడా చిన్న భిన్నమైన టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఏకతాటిపైకి రావాలని ఈ సందర్భంగా పిలిచారు. 1983 నందమూరి తారక రామారావు గారు ప్రపంచం ఏ విధంగా అయితే సృష్టించారో అటువంటి ప్రపంచాన్ని ఇవాళ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు. ఇది అపూర్వమైనటువంటి ఘన విజయం. ఈ విజయానికి ప్రతి ఒక్క వ్యక్తి కుల మతాలకు అతీతంగా ఓట్లేసి నిరంకుశత్వ పాలనకి చరమగీసిన పాటించి బంగారు భవిష్యత్తు కోసం, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని కూటమిని గెలిపించడం జరిగింది. డిచ్పల్లి సీఎంసీలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని కౌంటింగ్ అధికారులు, ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ నిర్వహించారు.
డిచ్పల్లి సీఎంసీలో ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నియోజకవర్గాల వారీగా వివిధ రౌండ్లో కౌంటింగ్ కొనసాగించారు. మొదటి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందంజలో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి 2వ స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితమవడంతో బీఆర్ఎస్ ఏజెంట్లు 5వ రౌండ్లో కాగానే బయటికి వెళ్లిపోయారు. 8వ రౌండ్ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు సైతం బయటపడ్డారు. 15వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 1,25,369 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో నల్లటి మబ్బులతో కమ్ముకున్న మేఘాలు, భారీ ఉరుములు మెరుపులతో నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు డిచ్పల్లి, జక్రన్పల్లి, ఆర్మూర్, బాల్కొండ గ్రామాలలో 2 గంటల సేపు ఎడతెరిపి లేకుండా వర్షం దంచుకొట్టేది. గత వారం రోజుల నుంచి ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు వర్ష ప్రభావం వల్ల ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నల్లటి మబ్బులతో మేఘావృతమై భారీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు మొదలైన వర్షపాతం 2 గంటల సేపు వర్షం పడటంతో రోడ్లు, మురికి కాలువలు జలమయమయ్యాయి. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద కౌంటింగ్ చివరి దశకు చేరే సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మారిపోయింది. గాలి దుమారం లేవడంతో టెంట్స్ కూలిపోయాయి. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు డిచ్పల్లిలోని సీఎంసీ మెడికల్ కళాశాలలో చేశారు. ఉదయం నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండవేడి విపరీతంగా భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఎండవేడికి కౌంటింగ్ సెంటర్ పూర్తిగా నిర్మానుషంగా మారిపోయింది. ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చివరి దశలో కౌంటింగ్ హాల్ నుండి వెనుతిరిగారు. ఆ వెంటనే వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. ఆకాశం నల్లటి మబ్బులతో పూర్తిగా మేఘావృతమయ్యింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా ఈదురుగాలులు వీచాయి. దీంతో దుమ్ము లేచి పారడంతో టెంట్స్ కూలిపోయాయి. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పరుగులు తీశారు. బారికేడ్లు పడిపోయాయి. జనం పరుగులు పెట్టారు. కౌంటింగ్ ఏజెంట్స్ వెనుతిరిగారు. బీజేపీ నాయకులు మాత్రం తాము 2వసారి గెలవడంతో సంబరాలు చేసుకున్నారు. డిచ్పల్లిలోని సీఎంసీ మెడికల్ కళాశాల పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధుల రాకతో 300 మీటర్ల వరకు వాహనాల పార్కింగ్తో నిండిపోయింది. డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో పార్లమెంటు ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి బూత్ సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది, ప్రజాప్రతినిధుల రాకతో కార్లు మరియు ద్విచక్ర వాహనాలతో రావడంతో పార్కింగ్ వద్ద పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 2,000కు పైగా కార్లు, ద్విచక్ర వాహనాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు, మీడియా సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి ఆయా ప్రాంతాలలో వాహనాల పార్కింగ్ కోసం స్థలాలు కేటాయించారు. ప్రతి ఒక్కరికి తనిఖీలు చేస్తూ లోపలికి అనుమతించారు. వాహనాల పార్కింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు చేపట్టారు. బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్లో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీని ఇచ్చింది. కానీ ఫలితం లేకుండా పోయింది. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి నుండి బోధన్ నియోజకవర్గం రసవత్తరంగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ జరిగింది. 1వ రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అధికంగా ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థికి 5,512 ఓట్లు, కాంగ్రెస్కు 4,192 ఓట్లు, బీఆర్ఎస్కు 712 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో 10,439 బీజేపీకి రాగా కాంగ్రెస్కు 10,792, 300 ఓట్లు కాంగ్రెస్ ఆధిక్యంలో వచ్చింది. మూడో రౌండ్లో 13,626 ఓట్లు బీజేపీకి రాగా కాంగ్రెస్కు 20,136 ఓట్లు రావడంతో 7,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ముందుకు సాగింది. 4వ రౌండ్ వచ్చేసరికి 18,030 ఓట్లు బీజేపీకి రాగా 27,317 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి వచ్చాయి. 9,200 ఓట్లు మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. 7వ రౌండ్ వచ్చేసరికి 31,323 బీజేపీకి, 47,798 ఓట్లు కాంగ్రెస్కు వచ్చాయి. 16,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. 8వ రౌండ్ వచ్చేసరికి బీజేపీకి 36,560 ఓట్లు, కాంగ్రెస్కు 54,145 ఓట్లు వచ్చాయి. 18,000 మెజార్టీ బీజేపీ కంటే కాంగ్రెస్ అభ్యర్థి బోధన్ సెగ్మెంట్లో అత్యధికంగా ఉన్నారు. 9వ రౌండ్లో 42,311 బీజేపీకి వచ్చాయి. 58,129 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. 16,000 ఓట్లు ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. 10వ రౌండ్లో 48,601 ఓట్లు బీజేపీకి రాగా 62,341 ఓట్లు కాంగ్రెస్కు వచ్చాయి. 14,000 మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు.
మొత్తానికి బోధనలో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించింది. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తన బలాన్ని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ క్యాడర్ కష్టపడ్డ ఫలితం దక్కలేదు. ఇదిలా ఉండగా నిజామాబాద్ అర్బన్ జగిత్యాల్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అధిక శాతం ఓట్లు వచ్చాయి. డిచ్పల్లిలోని సిఎంసి కాలేజ్లో మంగళవారం నిర్వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 700 మందికి పైగా సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సిపి కల్మేశ్వర్ పర్యవేక్షణలో 2 డీసీపీలు, 10 మంది ఏసీపీలు, 70 మంది ఎస్ఐలు, 600 మంది సిబ్బందితో బందోబస్తులో పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంల గోదాంను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. దుక్కులు దున్నడం మొదలుపెట్టారు. మరి కాస్త వర్షం పడితే చాలు వెంటనే విత్తనాలు చల్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడం వచ్చే 3-4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో వానాకాలం వ్యవసాయ సీజన్ గతం కంటే ముందుగా ప్రారంభమైనట్లని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు జరుగుతుందని అంచనా వేసింది. గత ఏడాది వానాకాలం సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటలు సాగు జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఇటీవలే పంటల సాగు ప్రణాళికను విడుదల చేసింది. అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని తెలిపింది. గత ఏడాది వరి 65 లక్షల ఎకరాల్లో, పత్తి 44.77 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. ఈసారి పత్తి మరో 15.23 లక్షల ఎకరాల్లో సాగయ్యేలా రైతులు ప్రోత్సహించనున్నారు. వరి కంటే ఎక్కువగా పత్తిని ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు స్థానంలో రైతు భరోసా ద్వారా పెంచిన పెట్టుబడి సహాయం అందజేయనుంది. ఎకరాకు 7,500 చొప్పున ఇవ్వనుంది. అయితే సాగయ్యే భూములకే ఇవ్వాలని సీలింగ్ విధించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. కౌలుదారులు కూడా రైతు భరోసా ఇవ్వనున్నారు. ఇక రైతులకు 2 లక్షల వరకు పంట రుణమాఫీ ఆగస్టు 15వ తేదీ నాటికి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఖరారు దశలో ఉన్నాయి. మరోవైపు ఈ వానాకాలం సీజన్ నుంచే రైతులకు పంటల బీమాను కూడా పునరుద్ధరించనున్నారు. మాక్లూరులో బీజేపీ నాయకులు ఎంపీ అరవింద్ మరోసారి గెలవడంతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఉత్కంఠభరితంగా కొనసాగిన నిజామాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో భాగంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే మంగళవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో సీఎంసీ భవనంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు హాల్లో స్పష్టమైన భారీ మెజార్టీ బీజేపీ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ రావడంతో బీజేపీ శ్రేణులు మాక్లూరు మండలంలోని గ్రామాన పెద్ద ఎత్తున బాణసంచాలు పేల్చి సంబరాలు జరిపారు. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేసి బైక్ ర్యాలీలు నిర్వహించారు. సిరికొండలో బీజేపీ పార్లమెంటు ఎన్నికల విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ నాయకులు స్వీట్లు పంచుకొని బాణసంచాలు పేల్చి విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ పార్టీ 300 పై చిలుకు సీట్లతో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 3 సార్లు ప్రధానమంత్రి చేసిన ఘనత జవహర్ లాల్ నెహ్రూకి మాత్రమే ఉందని, దీనికి బ్రేక్ చేసి ఈరోజు నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి కావడం సుదీర్ఘ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. భారతదేశంలోని ప్రతి పౌరుడు, ప్రజలు అవినీతి లేని మోడీ నాయకత్వాన్ని కోరుకుని ఈరోజు బీజేపీ పార్టీకి ఘన విజయాన్ని అందించారని అన్నారు. బీజేపీ పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి, రామస్వామి, లింబాద్రి, బాపురావు, విజయేందర్, గోపి, అజయ్, వడ్డెన్న, మారుతి, తాళ్ల శ్రీనివాస్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలవడంతో బాన్స్వాడ నియోజకవర్గంలోని రుద్రూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. సురేష్ షెట్కర్ గెలవడంతో మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. పెద్ద ఎత్తున టపాసులు కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి షెట్కార్ను గెలిపించినందుకు రుద్రూరు మండల ఓటర్లకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు నడిపిట్టి నాగేష్, రాంబాబు, గంగారం పటేల్, కర్కి అశోక్, ఆత్కూరి మహేష్, పార్వతి, ప్రవీణ్, అడప సాయిలు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. సురేష్ శెట్కర్ గారు మన కాంగ్రెస్ పార్టీ నుంచి అఖండ విజయం సాధించారు. ఈ విజయానికి మన జైరాబాద్ నియోజకవర్గ నాయకులు కానీ, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెన్నంటూ ఉండి ముందుగా చెప్పినట్టుగానే భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మన ఎంపీ గారు కూడా మన రుద్రూరు మండలానికి కానీ, మన బాన్స్వాడ నియోజకవర్గానికి కానీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మన నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడతాడని మేము. బాల్కొండలో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాల్కొండ మండల కేంద్రంలోని 1LB ఎక్స్ రోడ్డు వద్ద పాత జాతీయ రహదారిపై ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం వేకువజామున భారీ చోరీ జరిగింది. సీసీ కెమెరాలు నిక్షిప్తమైన దృశ్యాల మేరకు కారులో వచ్చిన 4 దుండగులు గ్యాస్ కట్టర్లతో ఏటీఎం పగలగొట్టారు. అందులోని నగదును ఎత్తుకెళ్లారు. సుమారు 25 లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు బ్యాంకు అధికారి తెలిపారు. ఆర్మూర్ ఏసీపీ బసవారెడ్డి, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సంఘటన స్థలానికి వచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మహారాష్ట్రలోని శనిసింగాపూర్ నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు కుటుంబ సభ్యులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించడంతో భీమ్గల్ మండలంలోని పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మరియు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మరియు మండల ప్రజలకు బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ. కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 లోక్సభ స్థానాల్లో విజయం. నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, జహీరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ విజయం. దేశంలో ఎన్డీఏ కూటమి ఆధిక్యత. దేశంలో 300 సీట్లతో బీజేపీ అభ్యర్థుల లోక్సభకు ఎన్నికలు కావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్. నిజామాబాద్లో బీజేపీ నేతల సంబరాలు. నా ఎన్నిక నిజామాబాద్, మోడీ కుటుంబ సభ్యుల విజయం. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో ఎంపీ అరవింద్, పాల్గొన్న ఎమ్మెల్యే జింపాల్. దేశంలో తారుమారైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. బీజేపీకి 400 సీట్లు దాటుతాయన్నప్పటికీ గగనంగా మారిన 300 సీట్లు. ప్రజా తీర్పును గౌరవిస్తా. నిజామాబాద్ ఎంపీ అరవింద్కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చివరి దశలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో గాలి దుమారంతో నేల కూలిన టెంట్లు. నిర్మానుషంగా మారిన డిచ్పల్లి సీఎంసీ ఎన్నికల కేంద్రం. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం. ఉదయం నుంచి ఎండ, మధ్యాహ్నం ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు. వాహనాల పార్కింగ్తో నిండిపోయిన డిచ్పల్లి సీఎంసీ కళాశాల. 2000కు పైగా ద్విచక్ర వాహనాలు, కార్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడంతో పోలీసులకు ఇబ్బందులు. ప్రతి రౌండ్లోనూ ఎంపీ అరవింద్ ఆధిక్యం. రౌండుగా మెజార్టీ సాధిస్తూ 1,25,000 వరకు భారీ మెజార్టీ సాధించిన అరవింద్ ధర్మపురి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు శుభాకాంక్షల వెల్లువ. బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే తన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ రాష్ట్ర నాయకుల శుభాకాంక్షల వెల్లువ.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆధిక్యం ఆయా పార్టీల శ్రేణుల్లో జోష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.